మరి గడిచినటువంటి దినములో మనము విశ్వాసానికి కలిగినటువంటి లక్షణాల గురించి మనం క్యారెక్టరైజేషన్స్ గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. మరి చివరి వారం మనం ధ్యానం చేసుకున్నటువంటి నిరీక్షణ గురించి మనం ధ్యానం చేసుకున్నాం. అయితే మరికొన్ని విషయాలు ఈ దినమున మనం పరిశుద్ధ గ్రంథం నుండి ధ్యానం చేసుకుందాం. మొదలుగా చూడమ్మా, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి 5 వచనాలు చూడమ్మా. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నాం. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గల వారమై అందరూ నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాం. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగు చేయదని ఎరిగి శ్రమల యందును అతిశయపడును. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచుడు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. మరి మనం గనక గమనిస్తే నిరీక్షణ కలిగి ఉండాలి అని చెప్పి మనం గడిచినటువంటి వారన తెలుసుకుని ఉన్నాం. అయితే ఆ నిరీక్షణ ఎలా పొందుకుంటాం అనే విషయాన్ని చూడమ్మా. కాబట్టి విశ్వాస మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. అంటే దేవునితో మనము సమాధానము కలిగి ఉండేటటువంటి విధానంలో మనకు ముఖ్యమైనటువంటి అంశం ఏంటమ్మా? విశ్వాసం. అవునా? విశ్వాస మూలంగా మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. అంటే మనం నీతిమంతులుగా తీర్చబడాలి. మొదట తీర్చబడిన తర్వాత దేవునితో సమాధానాన్ని కలిగి ఉంటాం. అయితే నీతిమంతులుగా తీర్చబడాలంటే ముందుగా ఏముండాలమ్మా? విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఎలా కలుగుతుంది మనకు? వినుట వలన విశ్వాసం కలుగును. వినుట ఏమై ఉండాలి? అంతేనా? లేకపోతే నిన్న జరిగిపోయిన డైలీ సీరియల్, రేపు వచ్చే ఎపిసోడ్ గురించా? వేటి గురించి వినాలి మనం? దేవుని యొక్క లేఖనాల గురించి వినాలి. దేవుని యొక్క మహిమ కార్యాల గురించి వినాలి. దేవుడు చేసిన అద్భుతాల గురించి వినాలి. దేవుడు మన ఎడల ఆయన ప్రణాళిక ఏ రీతిగా ఉన్నదో దాన్ని తెలుసుకోవడానికి ఆయన స్వరమును వినాలి. అర్థమైనా? కనుక విశ్వాసం మనం నీతిమంతులుగా తీర్చబడి దేవునితో మనం సమాధానం ఏ రీతిగా కలిగి ఉంటున్నామో అలాగే ఆయన ద్వారా మనము విశ్వాస మూలమున ఈ కృపయందు ప్రవేశము కలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను కూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. ఆ నిరీక్షణ ఎలాంటిదమ్మా? దేవుని మహిమను కూర్చిన నిరీక్షణ. అబ్రహాము గారు నిరీక్షణ కలిగి ఉన్నారు. ఆయన ఏ విషయమైన నిరీక్షణ కలిగి ఉన్నారు? దేవుడు చేసే ఒక కార్యమై. దేవుడు ఆ కార్యాన్ని తన మహిమతో చేశాడు కదా. చేశాడా లేదా? 100 ఏళ్ల ఈడు కలిగినటువంటి వాడై ఉండగా బిడ్డను పొందాడు అంటే సాధ్యమైన విషయమా? అసాధ్యమైన విషయం. అది అసాధ్యమైన దాన్ని దేవుడు సాధ్యపరిచాడు. సాధ్యపరిచినటువంటి ఆ యొక్క విధానం దేవుని యొక్క మహిమను ప్రకటిస్తూ ఉన్నది. మరి దేవుని యొక్క మహిమను కూర్చిన నిరీక్షణను బట్టి మనం కూడా అతిశయపడాలి. ఎందుకంటే విశ్వాసం అనేది ఏంటి? నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమై ఉన్నది. అర్థమైందా? నిరీక్షణ లేకపోతే ఉపయోగం ఉందా? మనకున్న విశ్వాసం లేదు. కాబట్టి విశ్వాసముతో మనం ఎప్పుడు కూడా ఉండాలి. ఆ విశ్వాసము నిరీక్షణతో కూడినదై ఉండాలి. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేయను. నిరీక్షణ ఎప్పుడు వస్తుంది? ఈజీగా రాదు. అబ్రహాం గారి విషయాన్ని కనుక మనం కొద్దిగా కంపేర్ చేసుకుంటే కనుక ఏముందో చూడండి. శ్రమ. ఏంటో శ్రమ? తండ్రిని విడిచిపెట్టి, తండ్రి ఉన్న దేశాన్ని విడిచిపెట్టి, బంధువులను విడిచిపెట్టి, కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి అక్కడి నుంచి ఇంకో చోటుకు వెళ్ళటం శ్రమ కాదా? అవునా కాదా? శ్రమ వలన ఆయన ఏం తెచ్చుకున్నాడమ్మా?
ఓర్పు కలిగింది ఆయన. అంటే దేవుడు ఏదో చేయబోతూ ఉన్నాడు కాబట్టి ఓపిక పట్టి ఆయన ముందుకు సాగాడు. అయితే ఆ ఓర్పు ఏం తెచ్చిపెట్టింది? మళ్ళా అనేక పరీక్షలు తెచ్చిపెట్టింది ఆయనకు. తీసుకురాలేదా? మొదటి పరీక్ష ఏంటి? లోతును దూరం చేసుకునే విధానం. అవునా? తర్వాత పరీక్షలు ఏంటి? శారాగాన్ని చెరబట్టిన విధానం. అవునా? తర్వాత పరీక్షలు ఏంటి? సోమగోమర్ర పట్టణాన్ని నాశనం చేయబోతూ ఉండగా లోతు గురించి అడుగుతారా అడగడా అన్నటువంటి పరీక్ష. బిడ్డ పుట్టిన తర్వాత పరీక్ష ఏంటి? ఒక్కడే ఉన్నటువంటి కుమారుని ఇయ్యమని అడిగినటువంటి పరీక్ష. అయితే ఆ పరీక్ష ఏం తీసుకొచ్చింది? దానికి నిరీక్షణ కలుగజేసింది. కానీ ఆ నిరీక్షణ మొదట ఆధారమే లేదు. ఉందా? లేదు. ఆ నిరీక్షించడానికి ఆధారమే లేనప్పుడు దేవుడిని నమ్మాడు ఆయన. నమ్మిన విధానంలో ఆయనకి ఏమేం కలిగింది? శ్రమ కలిగింది, ఓర్పు కలిగింది, పరీక్ష కలిగింది, తర్వాత ఆయన నిరీక్షణ కూడా కలిగింది. అదే ఆ నిరీక్షణ వల్ల ఏమైంది? ఏం తీసుకొచ్చింది? దేవుని యొక్క మహిమను గురించిన నిరీక్షణ ఆయనకు ఉంది కాబట్టి ఆయన ఎప్పుడు కూడా అతిశయపడుతూనే ఉంటాడు. ఎక్కడా కూడా విచారంతోనో లేకపోతే దిగులుతోనో బాధతోనో అబ్రహాం గారిని మనం చూసామా? చూడలేదు. ఎక్కడ కుమారుని ఇయ్యమని అడిగినప్పుడు కూడా ఆయన దుఃఖాక్రాంతుడు అవ్వటమో లేకపోతే ఏడవటమో ఏం మనం చూడలేదు. చూసామమ్మా? లేదు. ఎందుకంటే ఆయనకున్న నిరీక్షణ అది. ఎందుకని? ఆయనకున్న విశ్వాసం అనేది ఏమైనది? నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపమైనది. ఆయన విశ్వాసం ఏంటి? నా దేవుడు నా సమస్తము జరిగించు అసాధ్యుడు. జరిగించగలడు. దేన్నైనా చేయడానికి ఆయన అసాధ్యుడే. ఎందుకంటే నరుడైతే సాధ్యం ఉందో లేదో చూడాలి. ఆయనకు అవసరమా సాధ్యుడు అని చూడొచ్చు? ఆయన్ని చూడకూడదు. ఎందుకంటే అద్భుతాలు చేయే దేవుడు. అవునా? ఆది అందు ఉన్నవాడు, అంతము వరకు ఉన్నవాడు. అవునా? ఆది అంతము నేనే అన్నారా లేదా? కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, మన జీవితాల్లో మనం దేవుడి యొక్క విధానంలో కొంత విశ్వాసం మనలో ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం అనేకమైన ఆలోచనలు ఉంటాయి. ఈ ఆలోచనలు ఏం చేస్తాయంటే మనం శ్రమ కలిగిన వెంటనే దేవుడు నీకు ఏం చేశాడు అని ఓర్పు కలిగి ఉన్నాం. కానీ ఓర్పు కలిగి ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది? పరీక్షలు ఎదుర్కొంటారు వారు. పరీక్షలు ఎదుర్కొని నిరీక్షణ గలవారే పరీక్షలు రాసిన వారు పిల్లలు, చిన్నపిల్లలు పరీక్షలు రాస్తారు. మరుసటి రోజు రిజల్ట్స్ కోసం పరిగెత్తారమ్మా, నిరీక్షిస్తారు. ఆ యొక్క నిరీక్షణ కలిగి ఉంటారు. పరీక్ష వారు రాసిన పరీక్ష మంచి మార్కులు తీసుకొచ్చుద్దిలే అని వారు రాసిన విధానంలో వారికి ఉన్నటువంటి నిరీక్షణ అలా ఉంటుంది. నేను రాశాను, బాగా మార్కులు వస్తాయి అనేటటువంటి ఆలోచన ఉంటుంది. నిరీక్షణ ఉంటుంది వారికి. నిరీక్షణ లేకుండా ఉన్నటువంటి వారు ఉంటారా? సరిగా రాయడానికి కూడా నిరీక్షణ ఉంటుంది. రాసే వరకు ఎన్ని మార్కులు వస్తాయి చూద్దాం. ఉంటుందా? వాడు పాస్ అయ్యాడా? వాడికి ఆశ్చర్యం. ఏమా? పాస్ అయితే ఆశ్చర్యమే. కానీ ఇక్కడ ఫెయిల్ అవటం ఉండదు. ఈ లోకంలో నువ్వు సరిగా చదవకపోయి ఉండి పరీక్ష రాసుంటే సరైనటువంటి సమాధానాలు రాయకపోతే ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఈ లోకంలో. చదువులో మాత్రమే అండి. అలాగే దేవుల్లో కనుక నీ నిరీక్షణ కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ఉందా, నువ్వు గెలిచేవాడివి, ఓడిపోయేవాడు కాదు. కనుక చూడండి, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయదని ఎరిగి శ్రమలందరూ కూడా ఏం చేయాలి? మనం అతిశయపడాలి. ఎందుకు అతిశయపడాలి? చెప్పండి. ఇప్పుడు ఒక స్త్రీని చూద్దాం. ఎవరైనా కానీ ఒక స్త్రీ ప్రసవ వేదంతో ఆ స్త్రీ ఉంది. ఆ స్త్రీ ఆ యొక్క పురుడు కోసుకునే సమయంలో ఆ స్త్రీకి వచ్చినటువంటి ఆ నొప్పుల్లో కూడా ఆమెకు ఒక సంతోషం ఉంటుంది. ఏంటది? పుట్టవో బిడ్డను చూస్తాను నేను. ఆ నొప్పులను సంతోషంగా అనుభవిస్తుంది ఆమె. అర్థమైందా? అంటే పక్కన ఉన్నటువంటి వారు నొప్పులను భరించలేక అరుస్తూ ఉంటే పక్కన వాళ్ళు అనేకమైన మాటలు మాట్లాడతారు. వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఆ స్త్రీ మరో జన్మ ఎత్తబోతూ ఉందని అర్థం.
అంటే మరో జన్మ ఎట్టబోతుంది అంటే దాని అర్థం ఏంటి? మేబీ ప్రసవ సమయంలో స్త్రీ మరణించవచ్చు. అలాగే మరో జన్మ ఎట్టబోతుంది అంటే కూడా మరొక అర్థం ఏంటంటే ఆమె బ్రతికినా కూడా ఇంకొక జన్మ ఏమెత్తింది, అక్కడ నుండి తల్లిగా జన్మెత్తుతుందా. అవునా? ఆ స్త్రీ ఎలాగా ఆ శ్రమ, ఆ కష్టం, ఎందుకంటే చూడండి ఐ థింక్ 3 నెలల నుంచి అనుకుంటారు వేవిల్లు అంటారు. అంటే ఏంటమ్మా, వామిట్స్, వికారాలు, అవునా, ఇవన్నీ ఆ స్త్రీలో ఉంటాయి. మరి ఆ స్త్రీ వాటన్నిటిని భరించుకుంటూ వస్తున్నా లేదా? అది శ్రమ కాదు? శ్రమ కాదా? శ్రమే. మరలా కడుపులో ఆ పిండము, ఆ బిడ్డ పెరుగుతున్న కొద్దీ బరువు మోస్తుందా? అవునా? ఆ బరువు మోయాల్సిన అవసరం ఆ స్త్రీకి ఏంటి? సహజంగా ఉందా? ఎవరన్నారు పిలిచి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు పిలిచి అమ్మాయి ఎట్లా పిలిచి, ఇదిగో 3 కేజీలు రాయి, నీ నడుముకి ఇది పొట్టం కడతాను, 9 నెలలు మొయ్యమ్మా అంటే మోసాలు ఎంతమంది ఉన్నారు? ఎవరు మోయి. ఎందుకని? అది రాయి, అది రాయి. అవునా? అదే స్త్రీ బిడ్డని కట్టడానికి నొప్పులైనా, వేడిళ్ళైనా, ఇటువంటి ఇబ్బందులైనా వాటన్నింటినీ ఎదుర్కొన్నా కూడా వాటి అందు అతిశయపడుతుంది. ఎందుకని? నాకు పుట్టబోయే బిడ్డ ఎలా ఉంటారు, ఆ అమ్మాయి పుడుతుందో అబ్బాయి పుడుతుందో చూడాలి. మొదటి దినం నుంచి వారి ఆలోచనలు ఎలా ఉంటాయి? నా బిడ్డ పుట్టగానే ఇవి చేయాలి, అవి చేయాలి, అలాగని చెప్పేసి వారి శ్రమలో ఏం చేస్తున్నారమ్మా? అతిశయపడుతూ ఉంటారు, అంటే సంతోషపడుతూ ఉంటారు. అయితే మనం కూడా మనకు కలిగే శ్రమల యందు మనం అతిశయపడాలి, అంతేగాని మనం కుంగిపోయే వారుగా ఉండకూడదు. ఎందుకంటే ఈ నిరీక్షణ మిమ్మను సిగ్గుపరచదు. అబ్రహాము గారికి కలిగే నిరీక్షణ సిగ్గుపరిచింది ఆయన. పరిచిందమ్మా. 100 సంవత్సరాలకు ముందు వారసుడే లేని విధానం, అవునా? 100 సంవత్సరాల తర్వాత ఒక్కరి వారసుని పొందుతున్న విధానం, ఆ వారసుని ఏమని అడిగినప్పుడు మరో వారసుడు లేని విధానం వారు ఇచ్చేస్తాయి. అవునా? కానీ ఇప్పుడు ఎవరు? విశ్వాసులకు తండ్రి. అవునా కాదు? దేవుడు కూడా గర్వంగా చెప్పుకుంటాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. మరి అబ్రహాము కుమారుడు పరలోకంలో ఉండాలా, పాతాళంలో ఉండాలా? పరలోకంలో ఉండాలి. కాబట్టి మీరు ఎన్ని మాటలైనా ఉపయోగం లేదని చెప్పేసి యేసు ప్రభు వారు చెంప మీద కొట్టినట్టు సమాధానం చెప్తాడు అక్కడ. అర్థమైందా? ఎందుకంటే అక్కడ ఆయన పొందుకున్న ఘనత అది, ఆ పొందుకున్న హక్కు అది, స్వాస్థ్యం అది. అర్థమైందా? కాబట్టి ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు కలిగిన నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉంది. అర్థమైందా? ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మన ఇంటి పెరట్లో ఈ మధ్య ఒక న్యూస్ వైరల్ అవుతుంది. ఎక్కడ ఒక పొలంలో ఆయిల్ వస్తూ ఉన్నారు, ఒక వెహికల్ పెట్టుకొని ఆయిల్ తీసుకొని తోడుకుంటా ఉన్నారు, పామ్ ఆయిల్. ఆ గుట్టలు తోడితే ఆ గుట్టలో వచ్చి ఆయిల్ వస్తుంది బయట, ఆయిల్ వాళ్ళు తోడుకుంటూ ఉన్నారు. సరే, వాళ్ళది నిజమో అబద్ధమో అది మనకు వస్తుంది. ఇప్పుడు మన పెరట్లో ఇలాగే ఆయిల్ వస్తుంది. ఒక చోట గుట్ట తీస్తే, మనం మొక్క నాటడానికి గుంట తీస్తే ఆ ఆయిల్ వచ్చింది, క్రూడ్ ఆయిల్ వచ్చింది. మనం ఏం చేసాం, ఆ క్రూడ్ ఆయిల్ టెస్టింగ్ పంపిస్తే అది జెన్యూన్ ఆయిల్ అని చెప్పేసి భూమిలోంచి వస్తుందని అనౌన్స్ చేశారు. మనకే హక్కు. ఓకే, దీనికి ముందు కటిక పేదరికాన్ని అనుభవించాం మనం. 100 రూపాయలు ఉంటే చాలు అనే ఆలోచనతో ఉన్నవారుగా ఉన్నాం. ఓకేనా? ఇప్పుడు దీన్ని తీస్తున్న కొద్దీ మనకు డబ్బు వస్తూ ఉందనుకోండి, వస్తుంది. నువ్వు ఒక దారిలో వెళ్తా ఉన్నావు, నీ దగ్గర ఒక 10,000 రూపాయలు కట్టు ఉంది, అది అక్కడ పడిపోయింది. దాని గురించి చింతిస్తావా? ఎక్కడ ఆగిపోతావా? అదే ఆలోచిస్తా ఉంటామా? ఏమా దాని గురించి ఆలోచిస్తుంటావా? ఎంతవరకు ఆలోచిస్తున్నా దాని గురించి? నీకు అక్కడ లక్షలు సంపాదిస్తున్నావు, ఇక్కడ నీకు 10,000 పోయింది, దీని గురించి ఆలోచిస్తావు నువ్వు? డబ్బు ఒకనొకప్పుడు 100 రూపాయలకి చాలా ఎక్కువ కష్టపడి సంపాదించుకున్నావు, కానీ ఇప్పుడు సమృద్ధిగా నీకుంది. పోయింది ఎక్కడో పోయింది, దాని గురించి నువ్వు వెతుకుతా అక్కడే ఆగిపోయావు అనుకో, మరలా నువ్వు తీయాల్సింది తీయగలుగుతావా? తీయలేదు. కాబట్టి అంటే ఇక్కడ డబ్బుని శ్రమతో ముడిపెడుతున్నారు అంటే ఎందుకు అంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్ గా మాత్రమే. ఎందుకంటే ఈ లోకంలో
సర్వమానవాళి కష్టపడే ఆ డబ్బు కొరకే. వాస్తవానికి కూటి కొరకు కోటి విద్యలు అన్నారు. అది నిజం కాదు, ఒకప్పుడు ఆ మాట. కానీ ఇప్పుడు కోటి కొరకే కోటి విద్యలు. అవునా? డబ్బు కోసమే అనేక విద్యలు. ఎందుకంటే కూటి కొరకు కోటి విద్యలు అంటే ఆకలికి సరిపడా సంపాదించుకుంటే చాలు. అవునా కదా? కానీ ఇప్పుడు సంపాదన ఆకలిని మర్చిపోయి సంపాదిస్తున్న విధానం. మరి కూటి కొరకు కోటి విద్యలు అనేది సరిపోల్చబడుతుందా? సరిపోల్చదు. కాబట్టి అలాగే మన యొక్క నిరీక్షణ పరిశుద్ధాత్మ ద్వారా ఆ యొక్క పరిశుద్ధాత్ముడు మన హృదయంలో కుమ్మరించబడిన ఆ యొక్క సంతోషము, సమాధానము మన నిరీక్షణకు అతిశయం అవుతుంది. ఒక శ్రమ దగ్గర మనం ఆగిపోయాం అనుకోండి, ఆ శ్రమ మనకు భయంకరంగా కనపడుతుంది. కానీ నీ యొక్క ఓర్పు, నీ యొక్క నిరీక్షణ, నీ పరీక్ష నేను అతిశయపడేలాగా చేస్తున్న సంగతి మర్చిపోతే కనుక ఈ శ్రమ దగ్గర ఆగిపోతాం. అంటే మరలా మనం ఇలాగ ఆలోచించదు. ఒక స్త్రీ దగ్గర 100 రూపాయలు ఉంటే 1 రూపాయి పడిపోతే ఆ స్త్రీ 99 రూపాయలు పక్కన పెట్టి 1 రూపాయి వెతుకుతుంది కదా అనేది. ఇక్కడ నేను చెప్పే సందర్భం అది కాదు. అక్కడ సందర్భం దేవుడు ఆత్మను రక్షించుకునే విధానం. ఇక్కడ సందర్భం నీవే ఒక ఆత్మ, నీవు పరిరక్షించుకునే విధానం గురించి నేను చెప్తాను. అర్థమవుతుందా? కాబట్టి మనం గమనించాలి, మనకున్న నిరీక్షణ మనం ఎప్పుడు కూడా సిగ్గుపరచదు. కనుక మనము ఆ యొక్క విధానంలో ముందుకు సాగిపోతూ దేవునిలో ఎదుగుతూ ఫలిస్తూ మనం అభివృద్ధి చెందాలి. అంతేగాని లోకాభివృద్ధి చెందకూడదు. గమనించండి, అర్థమైతే లోకాభివృద్ధి వేరు. లోకంలో ఉన్నటువంటి కుట్రలు, కుతంత్రాలు, ఎదుటివారి నాశనము, ఎదుటివారి మీద అసూయ, ఎదుటివారి మీద ఉన్నటువంటి కక్ష, ఇవి లోకాభివృద్ధి. అవి మనకు ఆత్మాభివృద్ధి మనకు కావాలి. దేవుళ్ళో ఎదిగే అభివృద్ధి మనకు కావాలి. దేవుళ్ళో అతిశయపడే అభివృద్ధి మనకు కావాలి. అర్థమవుతుందా? కాబట్టి మనం గమనించాలి, మనకు కలిగిన నిరీక్షణ మనల్ని ఎప్పుడు కూడా సిగ్గుపరచదు. సంతోష సమాధానాలతో మనం ఈ లోకమందు దేవుని బిడ్డలుగా వర్ధిల్లులాగా మనల్ని నిలబెడుతూ ఉంది. కాబట్టి గమనించాలి. అలాగే చూడమ్మా, పేతురు రాసిన 2వ పత్రిక చివరిగా చూసుకుందాం. మొదటి అధ్యాయము 5 నుండి 11 వచనాలు చూడండి. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఇది మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గుర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మల్ని సోమరులను నిష్ఫలములను కాకుండా చేయను. ఇది ఎవరికి లేకపోవనో వాడు తన పూర్వ పాపము శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడను, దూరదృష్టి లేనివాడను. అందువలన సహోదరులారా, మీ పిలుపుల ఏర్పాటును నిశ్చయం చేసుకొనుటకు మరీ జాగ్రత్త పడుడి. మీరు ఇట్టి క్రియలు చేయవాడైతే ఎప్పుడూ త్రుటిల్లరు. అలాగే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. మరి విశ్వాసంలో మనం ఉన్నాము, విశ్వాసరహితమైన ప్రయాణాన్ని మనం ప్రయాణిస్తూ ఉన్నాం. మరి నిజంగా ఎంతవరకు మనం విశ్వాసంలో కరెక్ట్ గా ఉన్నాము అనేది మనం పరీక్షించుకునేటటువంటి ముఖ్య అంశాలు అన్నమాట. ఏమైతే విధానం మనం చదువుకున్నాం, ఏమైతే బాబా? మొదట శ్రమ, ఓర్పు, తర్వాత పరీక్ష, తర్వాత నిరీక్షణ. ఓకేనా? ఇవి ఆ తర్వాత చూడండి, ఆ హేతువు చేతనే. ఏ హేతువు? మీ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచదు. ఆ హేతువు చేతనే మీ మటుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణము. ఇప్పుడేముండాలి? మనకు మంచి గుణం ఉండాలి. అర్థమైందా? మీ విశ్వాసమునందు సద్గుణము, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకుంది. ఇప్పుడు మనకు ఉండాల్సింది
మనం నిన్నటి వరకు క్యారెక్టరైజేషన్స్ తెలుసుకున్నాం, లక్షణాలు తెలుసుకున్నాం, అవునా? ఇప్పుడు ఆ లక్షణాలలో ఉండేటటువంటి మరికొన్ని విషయాలు ఏమిటమ్మా? ఏమేమున్నాయి? మొదట సద్గుణము, మంచి గుణము కలిగి ఉండాలి. ఆ సద్గుణములో ఏముండాలి? జ్ఞానం ఉండాలి. సద్గుణంలో జ్ఞానం ఉండాలి. జ్ఞానంలో ఏముండాలి? ఏముండాలమ్మా? ఆశా నిగ్రహం ఉండాలి. ఆశా నిగ్రహంలో ఏముండాలి? సహనం ఉండాలి. సహనంలో ఏముండాలి? భక్తి ఉండాలి. భక్తిలో ఏముండాలి? సహోదర ప్రేమ. సహోదర ప్రేమ ఉండాలి. సహోదర ప్రేమలో ఏముండాలి? దయ ఉండాలి. అంటే మొదట ఉండాల్సిందేంటి? కరెక్ట్గా చెప్పాలి. నువ్వు విశ్వాసగా తీర్చబడాలంటే మొదట ఉండాల్సిందేంటి? వ్యవస్థలో చదవండి. దయ. మొదట నీవు దయ కలిగి ఉండాలి. దయ ఎలా ఉండాలి? దయకు ఏమి కలిగి ఉండాలి? సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ఇప్పుడు దయ ఉందనుకో, జాలి గుణం ఉంది మనలో. జాలి గుణం ఉంటే మనం ఎలా చూస్తాం ఎదుటివారిని? మీకు ఆ నర్సులు తెలుసా? నర్సులు బాగా పరిచయం నర్సులు తెలుసా? తెలుసమ్మా? వాళ్ళు మీరు ఎప్పుడన్నా గమనించండి. రోడ్డు మీద గమక్కనే ఉన్న పడిపోయే దెబ్బ తగిలింది, మనం ఏం చేస్తాం? చూసి అయ్యో, వాళ్ళు ఏం చేస్తారు? పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి దెబ్బ తగిలిన కాడ క్లాత్ ఏదో పెట్టి అలా పట్టేసుకుంటారు. బ్లడ్ అవుతున్నా, మనకు బ్లడ్ అంటే చేతరా కాదా? అవునా కాదా? బ్లడ్ అంటే మనకు చేత. కానీ వారు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయే ముందు ఆ రక్తం రాకుండా, అంటే ఎక్కువ పోకుండా దాన్ని అడ్డు పెడతారు. వారు ఎవరైనా కావచ్చు, ఏ కమ్యూనిటీ అని నేను చెప్పట్లా. అంటే ఎందుకని? వారిలో ఉన్నటువంటి విధానం ఏంటంటే వారు చదువుకున్నటువంటి ఆ చదువులో కానివ్వండి, వారి యొక్క వృత్తిలో కానివ్వండి, బ్లడ్ లాస్ అయితే ఏం జరుగుతుందో వారికి తెలుసు. వారు ఎదుట శత్రువు ఉన్నా సరే, ఇంటి ప్రక్కన వారితో గొడవ పడే వారైనా సరే, మొదట మీరు ఎక్కువ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏం చేస్తారమ్మా? ఫస్ట్ ఎయిడ్ చేసేస్తారు. అట్లా పట్టేసుకుంటారు, గట్టిగా బ్లడ్ బయటకు పోకుండా అది పట్టుకుంటారు. అవునా? అంటే వాళ్ళు ఏముంది? చూడగానే దయగలిగింది, వెంటనే సహోదర ప్రేమను వారు అక్కడ చూపించేవారుగా ఉంటారు. మరి అలాగే మనకు మొదట దయ, దీన మనస్సు మనం కలిగి ఉండాలి, దయ కలిగి ఉండాలి. మనకు దయ ఉంటే కనుక ఆ దయ దేని వల్ల వచ్చింది? మనకు సహోదర ప్రేమ వల్ల కలిగింది ఆ దయ. ఆ సహోదర ప్రేమ దేని వల్ల కలిగింది? దేవుడి యొక్క భక్తి కలిగి ఉండటం వల్ల. ఆ భక్తి ఎలా ఉంది? భక్తిలో ఏముంది? ఇంకా ఏం కలుగుతుంది? సహనం. నిజంగా చెప్పండి, మళ్ళీ ఎంతమందికి సహనం ఉంది? భక్తి ఉంది అంటే మనందరూ చేతులెత్తాం. ఎందుకంటే భక్తి లేని మనం అంతా ఇక్కడ కూర్చోం. భక్తి ఉంది కాబట్టి మనం అంతా ఇక్కడ కూర్చున్నాం. కానీ సహనం ఎంతమందిలో ఉందా? నిజంగా ఎవరన్నా మనల్ని అంటూ ఉంటే 100 అన్నారు అనుకోండి, 101 దానికైనా సమాధానం చెప్పమా? చెప్తాం, అవునా? పాపం ఒక ఆయన, నేను మంచి సహనం కలిగిన వాడిని, నాకు రోల్ మోడల్ ఎవరు అంటే గాంధీ గారు అని అంటే అతను అడిగారు, అన్న అంటే నువ్వు ఏం చేస్తావు అన్నా అంటే, ఏం లేదు, నన్ను ఏమన్నా కొడితే ఇంకో చెప్పకుండా నేను చూపిస్తాను అని. సరే అని చెప్పి పాపం ఒక అతను వచ్చి కొట్టాడు. రెండో చెప్ప చూపించాడు. రెండో చెప్పలేదు కొడు, వెంటనే వీడు కాదు. అదేంటన్నా అంటే, గాంధీ గారు ఒక చెప్ప మీద కొడితే రెండో చూపిమన్నాడు, కానీ రెండో చెప్ప మీద కొడితే ఊరుకోవద్దు. ఊరుకోమని చెప్పలేదు కదా. అదే నా సహనం. సహనం అది కాదు. సహనం అంటే నీవు అవతల వారు నిన్నేమైనా అంటూ ఉంటే నీవు వాడికి ఏం చేసే నువ్వు ఆలోచించగలగాల మొదట. అంటే ఇక్కడ అవతల వారి విషయం అనే కాదు, ఇక్కడ మనం దేవుడి విషయాన్ని తీసుకుందాం. మనం ఎప్పుడు కూడా ఆకాంక్షించే విధానం ఏంటి అంటే, నాకు ఎప్పుడు దేవుడు మేలు చేస్తూనే ఉండాలి, నాకు ఎప్పుడు దేవుడిని అడిగిన వెంటనే సమాధానం చెప్తూనే ఉండాలి, ఎప్పుడు దేవుడిని ఏదడిగితే నాకు తెచ్చిపెడుతూనే ఉండాలి, నా శత్రువులు ఎప్పుడు దేవుడు హింసిస్తూనే ఉండాలి. ఇది మనం ఆలోచించే విధానం. కానీ సహనం అంటే ఏంటి? నీ శత్రువు మారుమనసు పొందుకొని దేవుళ్ళలోకి ఎదిగే వరకు
నువ్వు ఓర్పుతో దేవుడిని అడిగే విధానం, నీ యొక్క విధానంలో కూడా నీకు అవసరమైన సమస్తములు దేవుని యొక్క నుండి పొందుకునే విధానంలో దేవుడు ఇచ్చినప్పుడు నేను తీసుకుంటాను అని వెయిట్ చేసే విధానం. కానీ సహజంగా మనం ఆలోచిస్తే కనుక ఈ యొక్క విధానంలో మనం ఎప్పుడు కూడా ఉండాం. ఎందుకంటే మనకి ఏదైనా ఇన్స్టెంట్ గా కావాలి. కాఫీ తాగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మన ఇక్కడ? సహజంగా అందరూ తాగుతాంగా. ఇంట్లో తాగే వాళ్ళని ఎంతమంది ఉన్నాం? ఉంటా కదా. ఇన్స్టెంట్ కాఫీ తాగుతున్నావా, ఫిల్టర్ కాఫీ తాగుతున్నావా? ఇన్స్టెంట్. ఎందుకు? వెంటనే కలిగి దాంట్లో కరిగిపోవాలి, కలిసిపోవాలి వెంటనే. మళ్ళీ మనం పేరు పోయకూడదు, మనకి అంత ఓపిక లేదు మన దగ్గర. ఎందుకని మళ్ళీ ఇంకో దాంట్లో వడగట్టామంటే అది కిందకి వచ్చే లోపల చల్లారిపోతుంది. వేడి వేడి ఉండాలి ఇన్స్టెంట్ కాఫీ కదా, ఏదైనా ఇన్స్టెంటే. కానీ అరే ఇక్కడ నేను రుచుల గురించి మాట్లాడదలుచుకోలేదు. కానీ ఓర్పు నీకుండి సహనము నీకుంటే కనుక నీవు పొందుకునే మేలు ఎంతో గొప్పదిగా. అబ్రహాం గారిని పిలిచిన వెంటనే 75 సంవత్సరం పిలిచారు. 76 సంవత్సరం 77 సంవత్సరం నాకు బిడ్డ కావాలయ్యా అని అడిగేస్తుంటే కనుక దేవుడు ఇస్తాడు. లోపల ఉంటాడా? ఇస్తాడు. కానీ దేవుడిని అబ్రహాము ఎప్పుడు అడిగాడో చెప్పండి? ఎప్పుడు అడిగాడు? అసలు అడిగాడా బిడ్డలు అయ్యా అని? ముందు అడిగినట్టు సారా ఆలోచించుద్ది. ఏమని ఆలోచించుద్ది? ఇక నా వల్ల బిడ్డలు కలుగురు కనుక సంతానము అంటే వంశము ఆగిపోకూడదు అని చెప్పేసి తన దాసిని భార్యగా ఇస్తుంది ఆయన ఆగర్ని. ఆమెకు బిడ్డ పుట్టినప్పుడు ఆయన అనుకుంటాడు ఇతడే నా వారసుడు అనుకుంటే దేవుడు అప్పుడు చెప్తాడు ఇతడు నీ వారసుడు కాదు, నీ గర్భవాసంలో పుట్టిన వాడే నీ వారసుడు. నేను పని చేసే వాళ్ళను, లేకపోతే నీకు బాగా దగ్గరగా ఉన్న వాళ్ళను, లేకపోతే నీకు పుట్టే ఇష్మాయిల్లో తీసుకొని వచ్చి నీ వారసుడు అంటే కుదరదు, అతడు అవ్వడు అని దేవుడు క్లియర్ గా చెప్తాడు. ఇష్మాయిల్ని విడిచిపెట్టవలసి వచ్చినప్పుడు కూడా దేవుడు మరలా చెప్తాడు ఏమని? ఇష్మాయిల్ విషయంలో నువ్వు భయపడద్దు, కంగారు పడద్దు, నేనున్నాను, నేను చూసుకుంటాను, అతన్ని కూడా గొప్ప చేస్తానని చెప్తాడు దేవుడు. కానీ ఇష్మాయిల్ విషయం అబ్రహాం గారు అడిగారా? అడగలా. నీ భార్య ఏం చెప్పుకుంటే అది చేసే నువ్వు అన్నాడు. అంటూనే ఈ మాటలు చెప్పాడు. ఎందుకని? దేవుడు ఏమైనా చేయగలడు అన్నటువంటి ఆలోచన, నిరీక్షణ అబ్రహాం గారికి ఉంది. ఆ సహనాన్ని ఆయన అక్కడ చూపిస్తూనే ఉన్నాడు. ఎందుకు వచ్చిన సహనము? దేవుడు భయభక్తులు ఉన్నాయి కనుక. దేవుడు భయభక్తులు ఉన్నాయి కాబట్టి ఆయన ఆ సహనం వచ్చింది. ఆ సహనంలో ఆయనకు ఇంకొక ఏమున్నది? ఆశా నిగ్రహం. దేవుని మీద ఆశ లేదు ఆయనకు. ఇంకా అడిగాడా? రాజును నేను వధిస్తాను, రాజ్యాన్ని నాకు ఇయ్యా అని దేవుడిని అడిగాడా? అడగల. ఆఖరికి తమ్ముడు తీసుకువెళ్ళినటువంటి రాజుల్ని సైతం గెలిచి ఆ ఉన్న సమస్తంలో ఆయన హస్తగతం చేసుకున్నా కూడా అవన్నిటిని మళ్ళా తిరిగి వాళ్ళకే ఇచ్చేస్తాడు పోగొట్టుకున్న రాజులకు. వాళ్ళు వచ్చాంటారు అయ్యా నువ్వు గెలుచుకున్న సంపదంతా నువ్వే తీసుకెళ్ళిపో, మా జనాంగాన్ని మాత్రం మాకు ఇయ్య అంటాడు. అన్నప్పుడు నాకు ఏమీ అవసరం లేదు, మీరు తీసుకెళ్ళిపోండి. ఆశ లేదు కనుక ఆయనకు ఏమున్నది? ఆశా నిగ్రహము ఆయనలో ఉన్నదన్నమాట. అయితే ఈ ఆశా నిగ్రహం ఆయనకు ఉండటానికి కారణం ఏంటి? జ్ఞానం ఉన్నది. ఏంటి ఆ జ్ఞానం? మా జ్ఞానం ఏంటి? దేవుడు నాకు తోడే ఉన్నప్పుడు ఇవన్నీ నాకు అవసరమా? అవసరమమ్మా? ఇప్పుడు ఎవరన్నా పెద్ద దిక్కు తోడే ఉన్నారు, టెన్షన్ అవసరమా? బిడ్డలు ఉన్నారు, బిడ్డలకు తెలుసు నాకు ఏది అవసరమో నా నాన్న తెచ్చిస్తారు సాయంత్రానికి, నా అవసరం ఏదో ఆయన ముందే తెలుసు, తీసుకొస్తారు అన్న ఆలోచన పిల్లల్లో ఉంటే కనుక పిల్లలు కంగారు పడతారు. ఏ విషయంలో అయినా పడతారా? పడరు. ఎందుకని? వారి అవసరతకు తగిన విధానంతో అవి వచ్చేస్తూ ఉంటాయి. చిన్నపిల్లల్ని పిల్లలు అడిగారా మిమ్మల్ని? 3వ సంవత్సరం వచ్చి నన్ను తీసుకెళ్లి నర్సరీలో జాయిన్ చేయని అడిగారా? ప్లే స్కూల్లో జాయిన్ చేయని అడిగారా? ఆ సమయం మీకు తెలుసు కాబట్టి జాయిన్ చేశారు కదా, అవునా కదా? అప్పటికే వారు కోపం అంటే ఏం చేస్తారు? లంచం ఇచ్చి పంపిస్తారు, అవునా కదా? లంచానికి కూడా లొంగపోతే శిక్ష వేసి పంపిస్తారు, అవునా?
ఏదో దానికి కన్ఫర్మ్ గా ఉండిపోతాయి. శిక్ష కన్నా లంచం బెటర్ తర్వాత అర్థం చేసుకొని లంచం తీసుకోవడం మొదలు పెడతారు. ఇక నెక్స్ట్ క్లాస్ కి వెళ్ళే కొద్ది లంచం వాళ్ళు డిమాండ్ చేస్తుంటారు, నాకు ఎంత కావాలి కదా. అదేంటో మరి మాకు అర్థం కాదు. లంచం డిమాండ్ చేయడం వరకు బాగుంది, స్కూల్ క్లాస్ తీసుకెళ్ళకపోతే లంచం దాచిపెట్టమంటారు ఏదో నాకు అర్థం కాదు. దాచిపెట్టి వాళ్ళ తర్వాత లెక్క చెప్తారు, ఇంత రావాలి అప్పుడున్నామా అప్పుడున్నామా లేక. సరే, అయితే ఇది మనకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనకు జ్ఞానం అనేది దేవుని దయచేస్తాడు. అవునా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట దేనికి మూలం? జ్ఞానానికి మూలం. మరి ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారికి జ్ఞానం తొలే ఉండదు. జ్ఞానాన్ని కలిగినటువంటి వారికి తెలుసు దేని విషయమే ఆశపడాలి, దేని విషయమే ఆశపడుతుంది. ఆ ఆశని వాళ్ళు వ్యక్తం చేయరు మళ్ళా. ఎందుకని? ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడో తృప్తిపరుస్తాడు. ఎందుకంటే పిల్లలు నాకు ఒక చాక్లెట్ తీసుకున్నా అన్నారు అనుకో, ఆ చాక్లెట్ ఇస్తే వాడు నిజంగా సాటిస్ఫై అవుతాడా? అవుతాడమ్మా? ఎమ్మంటే ఒకటే ఇచ్చాడు, ఒకటే అడిగింది 10 అడిగావు, ఒకటే అడిగావు, ఒకటే ఇచ్చాడు. కానీ వాడి ఆశ ఏంటి? రెండు తెచ్చుంటే బాగుంటుంది కనీసం, తక్కువలో తక్కువ అని వాడి ఆలోచన. అలాగే దేవుడు మనల్ని తృప్తిపరిచే దేవుడు. నీ అవసరత ఏంటో దేవుడికి తెలుసు. ఏమి అడిగి గోల చేసి గందరగోళం చేయక్కర్లా, అడగమన్నాడు. ఒకసారి అడుగు, ఇక నిరీక్షణతో వెయిట్ చేయి, సహనంతో ఉండు, అన్ని నీకు లభిస్తాయి. అర్థమైందా? కాబట్టి మనం గమనించాలి, మనకేమన్నా ఆశా నిగ్రహం ఉండాలి. అలాగే ఆశా నిగ్రహానికి ముందు ఏముండాలి? జ్ఞానం ఉండాలి. ఎందుకంటే ఆ జ్ఞానంలో ఉంటుంది కాబట్టి ఆశా నిగ్రహం. అలాగే దానికి ముందు ఏముండాలి? సద్గుణం ఉండాలా. అంటే మంచి గుణం, సద్గుణం కలిగి మనం ఉండాలి. సద్గుణం అంటే ఈ మొత్తానికి కూడా మెయిన్ థింగ్ ఏంటంటే విశ్వాసం అనేటటువంటి పరిపూర్ణతలో ఇవన్నీ ఉంటాయి. సరే, జామెట్రీ బాక్స్ వాడే వాళ్ళు ఎవరు నా చేతులు ఎత్తండి. వాడినా ఇప్పుడు వాడకపోతున్నా గడిచిన దినాల్లో వాడిన ఎవరు లేరా? అక్కడ జామెట్రీ బాక్స్ వాళ్ళ 10th లో వాళ్ళ. సరే, జామెట్రీ బాక్స్ మీ విశ్వాసం అనుకోండి. బాక్స్ మీకు గమనించండి, జామెట్రీ బాక్స్ మీ విశ్వాసం. అందులో ఏమేమి ఉంటాయి? స్కేల్స్ ఉంటాయి అమ్మా, ఇంకా ఏమవుతాయి? విభాగిన్లు అన్ని ఉంటాయి. అంటే అక్కడ ఉండాల్సిన టూల్స్ అన్ని ఉంటేనే జామెట్రీ బాక్స్ అయింది. అవి ఏమనుకోండి, అదేంటిది? ఓన్లీ బాక్స్. ఓకే, ఇప్పుడు ఈ లోపల ఉన్నటువంటి ఆ యొక్క పరికరాలు ఉన్నాయి కదా, ఓకేనా? ఈ పరికరాలన్నీ కూడా ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు విశ్వాసము అనేది జామెట్రీ బాక్స్ అయితే, ఇవి లేకపోతే విశ్వాసం లేనట్టే. అంటే జామెట్రీ అనేది విశ్వాసం, వీటన్నిటికి కనిపించింది బాక్స్. ఇప్పుడు ఇవి లేవనుకోండి, ఏమేంటి అవి? సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ, దయ, ఇవి లేవనుకోండి, ఓన్లీ బాక్స్, దెర్ ఈస్ నో విశ్వాసం. టీచర్ అరే మీ జామెట్రీ బాక్స్ తీసుకుని ఒక్కొక్క మా దగ్గర పెట్టాను. జామెట్రీ లేని బాక్స్ తీసుకుని మనం వెళ్ళాం, ఓపెన్ చేశారు, అందులో ఏమున్నాయి? ఏమి లేదు. అప్పుడు దాకా తెచ్చుకున్న లంచం మాత్రం అందులో ఉంది. అయ్యా మనం పెట్టుకునేది అవి ఉన్నాయి. ఉపయోగం ఉందామా? అక్కడ పాఠం నేర్చుకోలేవు. ఎందుకని? నీకు కావాల్సిన ట్రయాంగిల్ గీయాలన్నా, యాంగిల్స్ గీయాలన్నా, లేదా సర్కిల్స్ గీయాలన్నా, ఏది గీయాలన్నా అందులో ఒక్కొక్కటి ఒక్కొక్క పనిని చేస్తాయి. యాంగిల్స్ కోసం ది స్కేల్, మరి ఈ స్కేల్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క విధానంతో పనిచేస్తుంటాయి. సో ఇవన్నీ లేకుండా నువ్వు ఖాళీ బాక్స్ తీసుకెళ్తే నువ్వు ఎలాగ అక్కడ పాఠాలు నేర్చుకొని ఉన్నత స్థానానికి నువ్వు వెళ్ళలేవు. అదే విధంగా నిత్యరాజ్య వారసత్వాన్ని
ఇక్కడ పొందలేదు. ఏమి లేకపోతే నీలో ఉండాల్సినవి లేకపోతే ఏమేమి ఉండాలి? దయ ఉండాలి, సహోదర ప్రేమ ఉండాలి, ఆశ నిగ్రహం ఉండాలి, సహనం ఉండాలి, జ్ఞానం ఉండాలి, సద్గుణం ఉండాలి, అవునా, భక్తి ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఇవేమీ లేకుండా ఉంటే విశ్వాసం అనేది, నేను విశ్వాసిని అని చెప్పుకుంటే జామెట్రీ బాక్స్ అని పేరు రాయడంతో సమానం. బాక్స్ లో అవి లేకుండా నువ్వు పేరు రాసుకుంటే సరిపోయిందా? సరిపోదమ్మా? సరిపోదు. కాబట్టి గమనించండి, మనలో విశ్వాసం అంటే క్రియతో కూడిందే కదా అంటే కుదరదు. క్రియతో కూడిందే. క్రియ అంటే ఇప్పుడు అందులో ఉన్న పరికరాలన్నీ నీకు ఎలాగ పనికొస్తున్నాయో క్రియ చేయటానికి, అలాగే ఇవన్నీ నీకు పనికొస్తాయి క్రియ చేయటానికి. నీలో సద్గుణం లేదనుకో, మంచి పనులు చేస్తావా? చేయలేవు. ఎందుకని? సద్గుణం లేదు కదా, క్రియ ఆగిపోతుంది. మంచి అనే క్రియను నువ్వు అక్కడ చేయలేకపోతున్నావు. అలాగే నీలో జ్ఞానం లేదనుకోండి, నువ్వు ఎలా నడవగలుగుతావు? సరైన మార్గంలో నడవగలవా? లేదు. అంటే నడిచేది క్రియ అయినప్పుడు విశ్వాసం ఉంది కానీ క్రియ లేదు. అక్కడ విశ్వాసం ఏమవుతుంది? మృతం అవుతూ ఉన్నది. అలాగే నేను సహనం లేదు. సహనానికి సంబంధించిన క్రియ ఏంటి? ఓపుగా వెయిట్ చేయటం. సహనం లేదు అంటే క్రియ లేదు. మరలా నేను భక్తి లేదు. భక్తి ఉంటే దేవుడు అక్కడికి వెళ్తాం, ఆయన్ని ఆరాధిస్తాం, ఆయన్ని ధ్యానం చేసుకుంటాం. భక్తి లేదు అంటే క్రియ లేదు. మరలా విశ్వాసం ఎలా ఉంది? పొట్టిగా ఉన్నది. మరలా సహోదర ప్రేమ లేదు అంటే సహోదరుని ప్రేమించలేకపోతున్నావు, సహోదరునికి సహాయం చేయలేకపోతున్నావు అంటే మరలా అక్కడ క్రియ లేదు. మరలా విశ్వాసం ఎలా ఉంది? ఒంటిగా ఉన్నది. అవునా? దయ లేదు అంటే ఎదుటి వారి వల్ల జాలి లేదు అంటే అక్కడ ఏం లేదు? క్రియ లేదు. విశ్వాసము ఒంటిగా ఉంది. విశ్వాసము క్రియ లేని విశ్వాసము ఒంటిగా ఉంటే ఏమవుతుందమ్మా? మృతం అవుతుంది. మృతమైన దానికి విలువ ఉంటుంది ఈ లోకమందు? ఉండదు. మరి నీవు విలువ కోరుకునేవాడుగా ఉంటున్నాను, విలువ లేని జీవితాన్ని జీవించాలని ఆలోచిస్తున్నాను. చెప్పండి. లేదుగా అమ్మా? ఉన్నదా? లేదు. కాబట్టి మనకు ఈ లోకంలో విలువ ఎంత అవసరమో దేవుని రాజ్యానికి చేరటానికి కూడా విలువ అంతే అవసరం. అంటే ఈ లోకం ముందు విలువ ఎలా పోతుంది? నీ క్రియలు మృతమైతే అయిపోతుంది. నిత్యరాజ్య వారసత్వం ఎలా కోల్పోతున్నావు? నీ విశ్వాసం మృతమైతే విలువను కోల్పోతుంది. అయితే ఇక్కడ అవి కలిగి ఉండటం వల్ల ఏం కలుగుతుందో చూడండి. ఇవి మీకు కలిగి విస్తరించడం అంటే అర్థం ఏంటి? అవన్నీ క్రియారూపంలో ఉంటేనే విస్తరించడం. అర్థమైందా? ఇవి మీకు కలిగి విస్తరించిన వల్ల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను అలాగే నిష్ఫలులైనను కాకుండా చేయను. సోమరితనం ఉండదు, ఎప్పుడు యాక్టివ్ గా ఉంటాం. అలాగే నిష్ఫలులుగా ఉంటాం, ఫలించేవారుగా ఉంటాం. అర్థమైందా? మనం కీర్తనలోకి వెళ్తే కనుక మొదటి కీర్తనలో మనం చదువుకుంటే 3వ వచనం ఏమంటుందమ్మా? ఆకువాడక చివరికి ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుంది, అతడు చేయనంతయు సఫలము. ఎలా జరుగుతుంది ఇది సఫలం అంటే? మొదటి వచనానికి వెళ్ళిపోతే దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా ఉండాలంటే ఏముండాలి? జ్ఞానం ఉండాలి. పాపుల మార్గముల నిలువక ఏముండాలి? దేవుని మీద భయభక్తులు ఉండాలి. అపహాసులు కూర్చుండే చోట కూర్చుండక ఏముండాలి? ఏముండాలి? అక్కడ ఏముండాలి? వాళ్ళ దగ్గర కూర్చోకూడదంటే ఏముండాలి? భయభక్తులు ఉండాలా వద్దా? జ్ఞానం ఉండాలా వద్దా? అవునా? అలాగా చేయనటువంటి వారు ఎలా ఉంటారమ్మా? నెక్స్ట్ వచనంలో చూడండి. ఏం చేయాలి వారు? యెహోవా ధర్మశాస్త్రం నందు దీవారాత్రములు ధ్యానించువాడు అంటే ఆత్మించు దివారాత్రములు ధ్యానించువారు ధన్యులు. ఎందుకని?
అందుకని వాడు క్రియతో కూడిన విశ్వాసరహితమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. వాడు చేయడంతో సఫలమవుతుంది. ఎందుకంటే ఇక్కడ వాడు నిష్ఫలుడు కావడు. ఎందుకు నిష్ఫలుడు కావట్లేదు వాడు? ఎందుకంటే యేసు క్రీస్తుని గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో వారు సోమరులు కాదు, అలాగే నిష్ఫలులు కాదు, ఫలించేవారుగా ఉన్నారు. కనుక వారు తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. అయితే ఇవి ఎవరికి లేకపోవునో, ఇవి ఏవైతే దేవుడు చెప్తున్నాడో అవి ఎవరికి లేకపోవునో, ఏం లేకపోవడం. ముందు చదువుకున్నాం మనం. విశ్వాసమునందు సద్గుణము, సద్గుణమునందు జ్ఞానము, జ్ఞానమునందు ఆశానిగ్రహము, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను. ఏవైతే ఇవి ఉన్నాయో ఇవి ఎవరికైతే లేకపోవునో వాడు తన పూర్వ పాపములు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి, ఎందుకంటే యేసు ప్రభువు శిలువలో కాల్చిన రక్తము ప్రతి పాపిని కూడా పరిశుద్ధినిగా చేసింది కదా. వాడు ఆ యొక్క విషయాన్ని మర్చిపోయాడు. అంటే యేసు ప్రభు వారి యొక్క త్యాగాన్ని మర్చిపోయాడు, యేసు ప్రభు వారి యొక్క రక్తాన్ని మర్చిపోయాడు, యేసు ప్రభు వారి యొక్క గొప్ప విధానాన్ని, ఆ పరిశుద్ధతను మర్చిపోయినట్టు. కాబట్టి ఆ యొక్క పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును, దూరదృష్టి లేనివాడును. గుడ్డివాడి కళ్ళు కనపడతాయా? దూరదృష్టి లేనివాడు అంటే ఎవరు? మందమతి కలిగిన వాడు, అంటే జ్ఞానం లేనివాడు, జ్ఞానశూన్యుడు. అలా వాడవుతా అన్నమాట. అలా ఉండటం వల్ల, అందువల్ల సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకుంటూ మరీ జాగ్రత్త పడు. పరలోక పిలుపు, నిత్యరాజ్య వారసత్వ పిలుపు మనకున్నది. ఆ యొక్క పిలుపును మనము జాగ్రత్త చేసుకోవటకై, నిశ్చయం చేసుకోవటకై మరీ జాగ్రత్త, చాలా జాగ్రత్త. అనుక్షణము మనం పరిశీలించుకుంటూ ఉండాలి, స్వపరిశీలన చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ మనలో ఉండాలి. ఎవరన్నా మన తోటి విద్యార్థి, మన సహోదరుడు, సహోదరి మన విషయమై మన మీద ఏదన్నా చాడి టీచర్కో సార్కో చెప్తే చాలు, ఇక ఆ సంవత్సరం అంతా వాడు ఆమె మనకి శత్రువే కదా. ఎవరన్నా అరే బయటికి వెళ్తున్నాను, ఎవరు మాట్లాడితే పేర్లు రాయండి నాకు చెప్పండి అన్నారు అనుకో, లేకపోతే పరీక్ష ఇంకా అక్కడ. ఎందుకని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, మాట్లాడే వాళ్ళ పేరు రాయడానికి వీడికి బాగుంటుంది. పేరు రాయడం బాధే లేదు, పేరు రాసిన తర్వాత వాడికి జరిగే దాని తర్వాత వీడికి కలిగేది ఆలోచిస్తుంటాడు. అలాగా. కాబట్టి ఆలాగున కాక మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇవన్నీ మనలో కలిగి ఉంటే, జ్ఞానముతో మనం ఉంటే, సహోదర ప్రేమతో మనం ఉంటే, సహనంతో మనం ఉంటే, మనము అన్ని విషయాల్లో కూడా ఎలా ఉంటామమ్మా? నిష్ఫలలు కాకుండా ఫలించేవారుగా మనం ఉంటాం. ఎందుకంటే ఇవి ఎవరికి లేకపోవడం, వారు ఎవరైనా ఉన్నారు గుడ్డి వారు గాను, దూరదృష్టి లేని వారు గాను వాళ్ళు ఉంటున్నారు అనమాట. అందువలన మనం ఏం చేయాలి? వీటన్నిటిని మనలో ఉన్నాయా లేదా అని అనుక్షణం పరిశీలించుకుంటూ వాటన్నిటిని కూడా జాగ్రత్త చేసుకోవాలి. మీరిట్టి క్రియలు చేయవారైతే, అర్థమైందా? మీరిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడునో తొట్టిల్లరు. అంటే అర్థమైంది, ఎప్పుడు పడిపోరు మీరు. ఇది మనం చదువుతాం, మళ్ళీ చదువుతాను చూడండి. ఎప్పుడు తొట్టిల్లరు. అలాగే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యం ప్రవేశము మనకు ఎలా ఉందమ్మా? సమృద్ధిగా అనుగ్రహించబడి ఉంది. అయితే ఇవి పైన విషయాల్లో మనం ఏదైనా వాక్యాలు, ఏదైనా వరంలో కొంచెం మనం చూస్తున్నాం. చూడండి, వీటిలో అక్కడ ఉన్నటువంటి స్త్రీకి ఏమైతే లేకపోయి ఉన్నాయో వాటి వల్ల ఆ స్త్రీ ఏం కోల్పోయిందో మనకు అర్థమవుతుంది. చూడండి, విశ్వాసమునందు సద్గుణం. సద్గుణము అంటే ఏంటి? మంచి గుణం. మంచి గుణం అంటే ఎవరైనా ఏమైనా చెప్తే అది వినటం, అది చేయటం. ఉర్దూ అనగానే చేయకుండా ఉంటాం. ఓకేనా? సద్గుణము మొదట స్త్రీలో మిస్ అయినవి చెప్తున్నా. సద్గుణం లేదు. తర్వాత జ్ఞానము. తర్వాత కదా వారి జ్ఞానం వచ్చి మంచి చెడులో తెలిసింది. మొదట జ్ఞానం లేదు, అవసరం లేదు. అప్పుడు జ్ఞానవంతురాలు అయితే ఏం చేయాలి? దేవుడు వద్దన్నాడు అన్న విషయాన్ని ఆలోచించాలి. జ్ఞానం లేదు. తర్వాత ఆశా నిగ్రహం లేదు.
అబ్బా చూడటానికి రమ్యంగా ఉన్నాయి, అందంగా ఉన్నాయి, ఆహారానికి మంచిగా ఉన్నాయి. ఆశను నిగ్రహించుకోలేకపోయింది, ఆశ నిగ్రహం లేదు, సహనం లేదు. సాయంత్రానికి దేవుడు వస్తాడు కదా, అప్పుడు దాకా అడుగుదాం, అడిగిన తర్వాత ఆలోచిద్దాం వాటి గురించి, అడిగిన దేవుడు సమాధానం చెప్పడా అనే సహనము లేదు. సహనం లేదు, సరే సహోదర ప్రేమ లేదు. సహోదర ప్రేమ అంటే ఏంటి? ఆమె తిని తీసుకెళ్లి తన పంటకి ఇచ్చింది. నేను ఒక్కదాన్ని బెరాలు, నువ్వు కూడా తిన ఇచ్చిందా? ఏదైతే ఏంది? దేవుడు ఏం చెప్పాడు? చచ్చిపోతా అని చెప్పాడు. నేను ఒక్కదాన్ని చావాలి, నువ్వు సంతోషంగా ఉండాలి, ఏదైనా వాళ్ళు ఒక్కడివే, అవసరం లేదు అంటే దయ కూడా లేదు. ఉందా? అమ్మ మీకే అంటుంది, ఏదైనా వాళ్ళలో ఉందా? స్త్రీకి మాత్రమే. మరి అన్నీ మమ్మల్ని అంటున్నాడు, మీరు ఎవరు కూడా ఆలోచించండి. ఆ స్త్రీ గురించే మాట్లాడతారు. ఏం లేదు, దయ లేదు, ఆశ నిగ్రహం లేదు, సహోదర ప్రేమ లేదు, సహనం లేదు, జ్ఞానం లేదు, సద్గుణం లేదు, వీటన్నిటికి మించి విశ్వాసం లేదు. ఎందుకని? దేవుడు ఏం చెప్పాడు? వినుట వల్ల విశ్వాసం కలుగును. వినుట క్రీస్తుని గురించినవై ఉండాలి. విన్నది ఏమిన్నది? దేవుడు చెప్పిన మాటలు ఆదాముకు ప్రకటనగా ఉన్నప్పుడు విన్నది. ఏమని చెప్పాడు దేవుడు? నువ్వు ఈ యొక్క తోటలో ఉన్న సమస్తం ఇష్టానుసారంగా వినొచ్చు, అయితే తోట మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క మంచి చెడ్డలను వెలువరించే వృక్షాన్ని మాత్రం ఆకూడదు, ఆ పండ్లు తినకూడదు, వాటిని ముట్టకూడదు. ఈ విషయం దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పాడు కదా, విన్నది కదా. వినడంలో విశ్వాసం కలగాలి కదా. విశ్వాసం కలిగిందా? లేదు, అవిశ్వాసే. ఆశను అణుచుకోలేకపోయింది, సహనంతో దేవుడు వచ్చే వరకు వెయిట్ చేయలేకపోయింది, సహోదర ప్రేమతో భక్తికి పెట్టకుండా ఉండలేకపోయింది. ఎందుకంటే అతని మీద ధైర్యం. వీటన్నిటి పర్యావసానం ఏం తెచ్చిపెట్టింది? ఏదైనా వారం నుండి ఎట్టివేయబడింది. అవునా? అవునా కదా? ఎట్టివేయబడి ప్రసవ వేదన తెచ్చు. అలాగమ్మా. అయితే ఇవన్నీ ఉంటే గనక మన పరిస్థితి ఎలా ఉంది? ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహించబడెను. మరి ఏదైనా వరంలో మళ్ళా జీవవృక్ష ఫలాలు ఉన్న చోటికి వెళ్లకుండా దేవుడు అక్కడ కాపలా పెట్టేసి వారిని బయటికి పంపించేశారు. అయితే ఇప్పుడు ఇవన్నీ కలిగినటువంటి వారికి ప్రవేశించడానికి అధికారం ఉన్నది. ఉన్నదా లేదా? ఉందా? నిత్యరాజ్య ప్రవేశము ఉందా లేదా? సమృద్ధిగా అనుగ్రహింపబడింది, అంటే ఇన్విటేషన్ ఇచ్చేయబడింది. అయితే విఐపీస్ పెళ్లిళ్ళు ఎలా జరుగుతాయి తెలుసా? విఐపీస్ పెళ్లిళ్ళు కార్డు ఇస్తారు, వెడ్డింగ్ కార్డు. ఈ వెడ్డింగ్ కార్డు క్యారీ చేయాలి. ఆ కార్డు ఉంటేనే లోపలికి ఎలవ్ చేస్తారు. కార్డు లేకపోతే ఎవరిని కూడా లోపలికి ఎలవ్ చేయాలి. ఇప్పుడు నీకు అనుగ్రహింపబడినటువంటి ఈ యొక్క విధానము ఇవన్నీ కలిగినటువంటి, అంటే వీటన్నిటి వ్రాయబడ్డటువంటి ఒక ఇన్విటేషన్ కార్డు. నిత్యరాజ్య ప్రవేశం అర్హుడు అయితే వెళ్ళాలి లోపలికి అంటే ఇన్విటేషన్ కార్డు ఎప్పుడు నీ దగ్గరే ఉంటారు. వితౌట్ కార్డ్ నో వన్ నెవర్ ఎంటర్ ఇంటూ ద హెవెన్. అర్థమైందా? ఇన్విటేషన్ లేకపోతే ఎవరు కూడా నిత్యరాజ్యంలో ఎప్పటికీ కూడా ప్రవేశించలేరు. ఇన్విటేషన్ కార్డులు ఏం రాస్తారమ్మా? మనకి ఇచ్చే ఇన్విటేషన్ కార్డులు ఏం రాస్తారు? మామూలుగా వధువరులు ఉంటాయి, అంటే పెళ్లి అయితే పెళ్లికి సంబంధించిన విధానాలు రాస్తారు. ఆ తర్వాత ఏం రాస్తారు? విందు, సమయము, కళ్యాణ వేదిక, ఎక్కడ, ఏంటి, ఎన్ని గంటలకి అదే రాస్తారు. ఇంకో ఫంక్షన్ అయితే దానికి సంబంధించిన విధానాలు రాస్తారు, తర్వాత వివరాలన్నీ రాస్తారు. అంటే ఇక్కడ కామన్ థింగ్ ఏంటి? వేదిక, విందు సమయము, తేదీ, ఇవన్నీ కామన్. ఏ కార్డులోకి వెళ్ళినప్పుడు ఇది కామన్. ఓకేనా? సందర్భాన్ని బట్టి కార్డులో ఉంటే మొదటి పేర్లు మాత్రమే మారుతుంటాయి. ఓకే, నీ పట్టాభిషేకం, నిత్యరాజ్యంలో నీ పట్టాభిషేకం. నీ పట్టాభిషేకానికి నిన్నే ఆహ్వానిస్తున్నారు. ఓకేనా? ఆహ్వానించేటప్పుడు నీ పేరు ఇది అని నువ్వు చూపించుకోవాలంటే నీకు ఏముండాలా? ఐడి కార్డు ఉండాలి. ఐడి కార్డు ఉండాలి, లోపలికి ఎంట్రీ లేదు. కానీ ఏముండాలి ఐడి కార్డుతో పాటు? ఇన్విటేషన్ కార్డు ఉండాలి. ఐడి కార్డు అంటే ఏంటిది? నీ గుర్తింపు. ఇన్విటేషన్ కార్డు అంటే ఏంటి? నీ పిలుపు. నీ గుర్తింపు నువ్వు పోగొట్టుకున్నా, నీకు ఇవ్వక పిలుపును నువ్వు పోగొట్టుకున్నా ప్రవేశం అనేది నిషేధించబడుతుంది. కాబట్టి అందుకని ఇక్కడ ఇందాక రాయబడ్డటువంటి మాటల్లో
నీ యొక్క పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకోవడానికి మరీ జాగ్రత్త పడింది. పిలుపుని ఏర్పాటు, ఓకేనా? అంటే ఏంటది ఏర్పాటు అంటే ఏంటి? నీదే ఫంక్షన్ లోపల నీ యొక్క పట్టాభిషేకం, నిత్యరాజ వారసత్వపు పట్టాభిషేకానికి నేను పిలువపడ్డాను. ఆ పిలుపుకి సంబంధించిన ఇన్విటేషన్ కార్డు నీ దగ్గర ఉంది. అది నీ గుర్తింపు. ఏంటి నీ గుర్తింపు? ఇతరును అబ్రహాము కుమారుడే అనబడ్డ నీ గుర్తింపు ఎలా వస్తుంది నీకు? పరిపూర్ణమైన విశ్వాసము క్రియతో కూడినదైతేనే వస్తుంది. క్రియతో కూడిన విశ్వాసం ఉండాలి నీకు. అంటే ఏముండాలి? ఏముండాలమ్మా? శ్రమ అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి, ఓర్పును కలిగి ఉండాలి, పరీక్షను కలిగి ఉండాలి, పరీక్షలో పాస్ అవ్వాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. అట్ ది సేమ్ టైం సద్గుణం ఉండాలి, తర్వాత జ్ఞానం ఉండాలి, తర్వాత ఆశా నిగ్రహం ఉండాలి, తర్వాత సహనం ఉండాలి, తర్వాత భక్తి ఉండాలి, తర్వాత సహోదర ప్రేమ ఉండాలి, తర్వాత దయ ఉండాలి. ఇవన్నీ నేను ఉంటేనే నీ ఐడెంటిటీ. అందరికి ఆధార్ కార్డులేగా ఉన్నాయి కదా. ఆధార్ కార్డు అంటే ఏంటిది? ఐడెంటిటీ కార్డు. ఇప్పుడు ప్రధాని అని అడుగుతారు, అవునా? మీ ఆధార్ కార్డులో ఏమేమి రాయబడి ఉంటాయి? మీ పేరు, మీరు ఎవరి పిల్లలు, మీ చిరునామా, మీ ఫోన్ నెంబర్ బయటకు కనపడేది. మీకు ఇవ్వబడినటువంటి నెంబర్ ఇవి బయటకు కనపడతాయి. ఇంటర్నల్ గా ఉండేది ఏంటి? మీ ఫింగర్ ప్రింట్, మీ ఐరిష్. ఐరిష్ అంటే ఏంటిది? మీ రెటీనా. ఓకే, ఇవి ఇంటర్నల్ గా ఉంటాయి. అంటే ఎందుకంటే ఇప్పుడు పోలికలతో ఉన్న వాళ్ళు ఎవరన్నా సేమ్ పోలికలతో ఉన్న ఆధార్ కార్డు తీసుకెళ్ళి ఇది నా ఆధార్ కార్డు, నా నెంబర్, దీన్ని చేంజ్ చేయండి అని ఇచ్చాడు అనుకోండి, పైన వాటన్నింటినీ చూస్తారు, బాగానే ఉంది. తర్వాత నీ చేయి అనమాటారు అక్కడ మ్యాచ్ గా నచ్చాక అవ్వదు. నీ గుర్తింపు ఏంటి అనేది నీ ఇన్విటేషన్ మీద ఉంది. బట్ నువ్వంటే ఏంటి అనేది, నీకున్న విలువ, నువ్వు చేసేటటువంటి వీటన్నిటిని కలిగిన దానికై 10,000 ముద్రలు తీసుకుంటారు. ఓకేనా? ఇప్పుడు చదవబడ్డాయన్ని ఎన్ని ఉన్నాయమ్మా? 7. ఎన్ని ఉన్నాయి? 7 మొత్తం. శ్రమ, ఓర్పు, పరీక్ష, నిరీక్షణ, 4. తర్వాత ఇక్కడ ఏమున్నాయి? సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ, తర్వాత దయ. మీ ఐరిష్ 10,000 ముద్రలు కంటివి. ఓకే, ఇవన్నీ ఉంటేనే ఆ ఆధార్ కార్డు నీదని కన్ఫర్మ్ చేస్తారు. ఫోటో నీదంటే సరిపోదు. సరిపోయిందా? ఫోటో నీదైతే సరిపోదు. ఆ నెంబర్కు తగిన విధంగా నీలో ఉన్నటువంటి అక్కడ దృఢపరచబడాలి. కాబట్టి మనకు కలిగినటువంటి వాటిని మనం ఎందుకైతే ఏర్పాటు చేయబడ్డామో ఆ విషయాన్ని, అలాగే ఇక్కడేంటిది ఇన్విటేషన్ జాగ్రత్తగా ఉంచుకుంటేనే నిత్యరాజ్య ప్రవేశం మనకు లభిస్తుంది. కనుక ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుంటూ అనునిత్యము స్మరణ చేసుకుంటూ మనము ఈ యొక్క విధానంలో సరిగా సంచరించుటకు చాలిన జ్ఞానంతో దేవుడు మనల్ని నింపి నడిపించును గాక. ఆమేన్. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవార్తను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు తన వాక్యమును దీవించును గాక. ఆమేన్.